ప్రతిసారి సామాన్యులు సైబర్ వరల్డ్లో చిక్కుకున్నారంటూ, మరొక వైపు అత్యాశకు పోయి సైబర్ వరల్డ్లో చిక్కుకున్నారంటూ ఇట్లా చాలా వార్తలు వింటూ ఉంటాం. కానీ ఈసారి ఏకంగా ఒక ఐపీఎస్ భార్యకే సైబర్ నేరగాళ్ళు వల పన్నారు. వల పడినటువంటి నేపథ్యంలో దాదాపు 2 కోట్ల వరకు కూడా ఆ యొక్క ఐపీఎస్కు సంబంధించినటువంటి ఫ్యామిలీ నష్టపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద సైబర్ నేరగాళ్ళు ఎవరిని వదిలిపెట్టమనే విధంగా వారి యొక్క పంజాను అయితే విరుస్తూ ఉన్నారు. అందులో భాగంగా మాజీ ఐపీఎస్ అయినటువంటి జేడి లక్ష్మీనారాయణ కుటుంబం పైన ఈ యొక్క సైబర్ నేరగాళ్ళు అయితే పడ్డటువంటి పరిస్థితి. మొత్తం మీద జేడి లక్ష్మీనారాయణకు సంబంధించినటువంటి విషయంలో ఏం జరిగింది, అసలు జేడి లక్ష్మీనారాయణ కుటుంబంలో ఏం జరిగింది అనేది ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. దాదాపుగా ఈరోజు అన్ని పత్రికలలో కూడా ఈ యొక్క వార్త ప్రధానంగా కనబడతా ఉంది. అసలు ఏం జరిగిందనేది ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మొత్తానికి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరుతో ఈ యొక్క మోసం అయితే జరిగిందని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి సిబిఐ మాజీ డైరెక్టర్ అయినటువంటి జేడి లక్ష్మీనారాయణ సతీమణికి ఉర్మిళపు యొక్క సైబర్ వల పన్ని మరి దాదాపుగా 2 కోట్ల రూపాయలకు పైగా 2,58,00,000 రూపాయలను మోసగించినటువంటి సంఘటన అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఒక ట్రేడింగ్కు సంబంధించినటువంటి బాధ్యులమని చెప్పుకుంటూ వచ్చి దాదాపు 500% అంటే 100 రూపాయలకు 500 రూపాయల వరకు వచ్చే విధంగా మేము మీకు ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టిస్తామనేటువంటి మాటలను చెప్తూ వారైతే ఈ యొక్క ఉర్మిళ ఎవరైతే ఐపీఎస్ లక్ష్మీనారాయణ ఉన్నారో ఐపీఎస్ లక్ష్మీనారాయణ భార్యకి సైబర్ నేరగాళ్ళు అయితే వాట్సాప్ రూపకంగా పంపడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూపులో ఎవరైతే ఈ యొక్క సైబర్ నేరగాళ్ళు ఉన్నారో వారిలో నుంచే ఒక మహిళ నేను లాభం పొందానంటూ దాదాపుగా నాకు ఇంత మేరకు లాభం వచ్చిందంటూ నమ్మించేందుకు ప్రయత్నం అయితే చేసింది. ఇక ఆ గ్రూప్లో ఉన్నటువంటి ఒక మహిళనే చెప్తా ఉందని చెప్పేసి సైబర్ నేరగాళ్ళ వలలో పడ్డటువంటి ఉర్మిళ పూర్తి స్థాయిలో వారు చెప్పినట్టుగా చేస్తూ వచ్చింది. దాదాపు 2,58,00,000 రూపాయల వరకు ఇచ్చిన తర్వాత కూడా ఆ తర్వాత అసలు ఈ యొక్క అమౌంట్ అనేది విత్డ్రా అవ్వట్లేదు, అమౌంట్ పెరుగుతూ పోతుంది కానీ విత్డ్రా అవ్వట్లేదు అంటూ తను చెప్పడం జరిగింది. ఇక ఆ సైబర్ నేరగాళ్ళకు సంబంధించినటువంటి ఆ యొక్క మోసాన్ని గుర్తించినటువంటి ఉర్మిళ తన యొక్క భర్త ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణకి అయితే చెప్పడం జరిగింది. జేడి లక్ష్మీనారాయణకి చెప్పినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇది ఒక జరిగినటువంటి మోసంగా భావించినటువంటి జేడి లక్ష్మీనారాయణ మనం ఇప్పుడు ఉన్నటువంటి సిసిఎస్ పోలీస్ స్టేషన్ సెంటర్ క్రైమ్ స్టేషన్ హైదరాబాద్లో కంప్లైంట్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది వెలికి తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక దీనిలో ఎవరు ప్రధానమైనటువంటి నిందితులుగా భావిస్తూ ఉన్నారంటే దినేష్ సింగ్ అనేటువంటి వ్యక్తి తను ట్రేడింగ్లో ఎక్స్పర్ట్ అని చెప్పుకుంటూ పిహెచ్డీ చేశానని చెప్పుకుంటూ ఉర్మిళను అయితే నమ్మించడం జరిగింది. ఇక పూర్తి స్థాయిలో నమ్మినటువంటి ఉర్మిళ దాదాపు 2,58,00,000 రూపాయలను వారి యొక్క ఖాతాల్లోకి జమ చేసినటువంటి పరిస్థితి. స్వయంగా వారి ఖాతాల్లోకి జమ చేయలేదు, అయినప్పటికీ కూడా ట్రేడింగ్ రూపకంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క డబ్బులు స్వయంగా వారి ఖాతాల్లోకి వెళ్ళినటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. ఇక ది వెల్త్ అలయన్స్ అనేటువంటి కాన్సెప్ట్లో భాగంగా ఈ యొక్క మోసం జరిగిందని చెప్తా ఉన్నారు. ది వెల్త్ అలయన్స్ అనేటువంటి దానిలో భాగంగా ఇది మోసం జరిగిందని చెప్తా ఉన్నారు. 5 నుంచి 6 వారాల వ్యవధిలో దాదాపు 500% వరకు కూడా లాభాలు వస్తాయన్నటువంటి మాటను నమ్మించేటువంటి ప్రయత్నం జరిగిందని చెప్తా ఉన్నారు. లాభము ఖచ్చితంగా వస్తుందనేటువంటి మాటను చెప్పడంతో నమ్మినటువంటి ఉర్మిళ గుడ్డిగా కూడా ఈ యొక్క డబ్బులను పంపించిన వెంటనే జరిగినటువంటి సంఘటన అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పోలీసులు అయితే ఈ యొక్క కేసు అయితే నమోదు చేయడం జరిగింది. 111/2/B BNS చట్టాలను అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇక 318/4 అలాగే 319/2 336/3 అలాగే 338 340/2 పలు రకాలైనటువంటి ఐటీ చట్టాలన్నింటినీ కూడా ప్రయోగించినటువంటి పరిస్థితి. ఇక ఈ యొక్క నేరగాళ్ళను పట్టుకునేటువంటి ప్రయత్నంలో సైబర్ నేరగాళ్ళను పట్టుకునేటువంటి ప్రయత్నంలో పోలీసులు అయితే నిమగ్నమయ్యారని తెలుస్తూ ఉంది. దీనికోసం ఒక స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేసినట్టుగా పోలీసు వర్గాలు అయితే మనకైతే చెప్తున్న పరిస్థితి. ఎవరైనా కానివ్వండి, మీరు గుడ్డిగా నమ్మకండి, సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడకండి అని అయితే తొలి వెలుగు చెప్తా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.